ఎంటర్టైన్మెంట్ తో మన అందరినీ కడుపబ్బా నమ్మించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. అమ్మా స్కిట్ విన్నింగ్ ధర్మం చేయండి అమ్మా తల్లే. స్కిట్ విన్నింగ్ ధర్మం చేయండి అమ్మా. నేను అనుకున్నా కొద్దిగా అందం ఉంటే ధర్మం చేయవా? ఏమే ఆమె దగ్గర లేందే అడిగా. తాగుబోతు గారి దగ్గర చాలా ఉంది, తీసుకోండి. రోజు ఇంటికి వస్తుంటే వీధిలో కుక్కలన్నీ నన్ను కరవడానికి వస్తున్నాయండి. ఓ పిచ్చిదానా, మనం అడుక్కున్న కూరలే బువ్వలే పెట్టమన్నానా? నువ్వు వండి పెట్టిన ప్రతిసారి అది నిన్ను కరుస్తుంది. అమ్మా అమ్మా నమస్కారం అండి. ఫస్ట్ టైం ఫేస్బుక్ లో ఒక అమ్మాయి కలిసింది, పెళ్లి చేసుకున్నాను ఫిక్స్ అయిపోయాను. ఇక్కడే కలవాలనుకున్నాను. నా లవ్ సక్సెస్ అయ్యేలా దీవించండి అమ్మా. థ్యాంక్ యూ. ఇంకా రావట్లేదు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అన్నా ధర్మం చేయండి అయ్యా. అయినా బుద్ధి లేదురా, చిన్న పిల్లలతో అడుకోబెట్టిస్తా. బెగ్గర్స్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. నిన్నేదో గవర్నమెంట్ గుర్తించి ఏదో పథకం ఇచ్చారంటే ఏంటిది అది? సంక్షేమ పథకం. సంక్షేమ పథకం. సర్లే గాని రేపు పెళ్ళైన తర్వాత భార్య భర్తలుగా మనం ఎలా ఉండాలి? భార్య అనేది బస్ స్టాండ్ లాంటిది, భర్త అనేవాడు బస్సు లాంటి వాడు. పొద్దంతా కష్టం చేస్తూ ఊరంతా తిరిగి చివరికి బస్ స్టాండ్ దగ్గరికి రావాలి. అది భార్య భర్తల సంబంధం. అంటే నేను బస్ స్టాండ్ అయితే గంటకో బస్ వస్తుందిగా. సర్లే గాని రాక్షస ఆనందం అంటే ఏంటి? పెళ్లి చేసుకున్న పెద్దవాళ్లే వాళ్ళకు పెళ్లి గురించి తెలిసి కూడా వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేసుకోమనడం, అదే రాక్షసానందం. సరే గానీ ఇదిగో, మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకోరు. ఏంటే చెప్పు నా గురించి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 65,000 శాలరీ. నాకు వాళ్ళ గురించి తెలిస్తే ఒప్పుకోరు. మేడం మర్యాద చెప్తున్నా, వెళ్ళిపోయి. వెంకీ పాపం అలా కసరు. నీకు తెలియదే వాళ్ళ గురించి. నువ్వు ఉన్నావా నా దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారు. వెంకీ అలా తిట్టకు ప్లీజ్. ఎందుకు తిట్టొద్దు? మా ఫాదరు మదరు. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. వినండి, నేను మీ అందరికి మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ బుడ్డగాళ్ళందరినీ హాస్టల్లో చేంజ్ చేపిస్తాను. నిన్ను మంచి సైకిల్ షాప్ లో పెడతా. మామయ్య నిన్ను ఏదన్నా ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పెడతాను. అత్తమ్మ నీకు 4 ఇళ్లలో పని చేసుకునేలా నిన్ను పెడతాను. మీ లైఫ్ చేంజ్ చేస్తాను. నా సాలరీ ఎంత తెలుసా? 65,000. 65,000? ఈడు నా చిన్న కొడుకు. ఈడి శాలరీ ఎంత తెలుసా? గంటకు 2,000 అండి. 8 గంటలకు 16,000 అండి. రోజుకు 16,000 అంటే నెలకు అమ్మా. నీదెంత అత్తమ్మా? పంజాగుట్ట 1 hour 80,000. నీకు 80,000 ఎవడెత్తాడే? 80,000 ధర్మం అంటే ఇవ్వరు. అంటే ఇస్తారు. మరి వీళ్ళందరిది అంతుంటే మీది సార్ 8 lakhs. 8 lakhs? ఒక్క రోజు 8 lakhs అంటే నెలకు నీ అమ్మ కడుపుల మాడ. మీ అందరి సంపాదనలతో మన భారతదేశంలో అప్పంతా తీర్చొచ్చు కదరా. అయినా నీకు ఏమైనా బుద్ధి ఉందానే? ఇలాంటి వాడిని చేసుకుంటావా? నీకు ఎలాంటి వాడిని చూసినా తెలుసు కదా. అరే అల్లుడు, అనగనగా ఈ లోకములో కాసులు డబ్బులు నడిచే, ఆ కాసులు డబ్బులు లేకపోతే తూ అని ఊసని పరిసే. ఈ రోజు మీకు కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏంటి వీడా? నీకేమన్నా బుద్ధి ఉందా? నాకు అమీర్పేటలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. అదే వీడికి నీ బిడ్డని చేసావు అనుకో, ఏ ప్లాట్ఫామ్ కిందనో ఏ ఫ్లైఓవర్ కిందనో పడుకోవాల్సి వస్తుంది. ఎవడా ప్లాట్ఫామ్? మరి ఎవరిని బట్టి ఏం మాట్లాడుతున్నావు? నాకు ఈ సిటీలో 6 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 6 అపార్ట్మెంట్లా? ఒక అపార్ట్మెంట్ నుంచి 6 లక్షల రెంట్ వస్తుంది నెలకే. 6 లక్షలు రెంటే వస్తుందా? మరి నువ్వేం చేస్తావురా? ఆ అపార్ట్మెంట్ గేట్ల కింద అడుక్కుంటూ ఉంటాను. అల్లుడు కోకాపేటలో మొన్న కొన్న ల్యాండ్ గురించి చెప్పకు, చచ్చిపోతున్నాడు. సార్ ప్లీజ్ సార్, మా ఫ్యామిలీని తీసుకొస్తాను సార్. కావాలంటే మా ఫ్యామిలీని చూసైనా మీరు మీ అమ్మాయిని నాకు ఇస్తారు. ప్లీజ్ సార్. సరే సార్ పదండి సార్.
ఏమండి నేనంటే ఎంత ప్రేమ అండి? నువ్వు నాలో సగం బంగారం, అంటే మిగతా సగం ఎవరితుంది? మిగతా సగం నేనే. అమ్మా ధర్మం చేయండి నాన్న. అమ్మా ధర్మం చేయండి అమ్మా. 3 రోజులు పిల్లలు ఏం తినలేదు అమ్మా. అమ్మా ధర్మం చేయరా. ఐ సే గో బ్యాక్. కాదమ్మా నేను నిన్ను ముద్దడగలే అమ్మా, ముద్దడిగాను. వాట్ ఆర్ యు టాకింగ్? గో బ్యాక్. రేయ్ అది నాకే పెట్టదు ముద్ద, నీకేడ పెడతదిరా? నీకు ముద్దేం పెట్టదా? రేయ్ ఎన్నిసార్లు చెప్పాలి? నా కొడుకు నిన్ను డబ్బులు అడగలేదు కదరా. అడుక్కున్నాడా నిన్ను? అడగలేదు. మరి ఎందుకు కొట్టావురా? అయ్యా నొత్తి ఎవడతారా? నా కొడుకును కొట్టు. ప్లీజ్ ఆగండి, దెబ్బలేం తగలా ఏనా? అరే అదేంట్రా నువ్వు చెప్తే విన్నారు వాళ్ళు. వాళ్ళ సంగతి తర్వాత ఇదిగో మీ కాబోయే కోడలు. నమస్కారం మామయ్య. బంగారం లక్ష్మి లాగా ఉంది. వీళ్ళ అమ్మా నాన్న ఎక్కడ మరి? మన ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళ అమ్మాయిని ఎలా చేసుకుంటారా? ఆఫ్టర్ ఆల్ బెగ్గర్స్. సార్ ప్లీజ్ సార్, మీ అమ్మాయి అంటే నాకు ప్రాణం సార్. చెప్పే మీరు ఏం చెప్తారు చేస్తాం సార్. ప్లీజ్ ఎంత బతిలాడుతాను అర్థమైంది. 3 ఛాన్సుల్లో మీరు కరెక్ట్ అడుక్కుంటే పెళ్లి చేస్తా. ఓకే, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారు సార్? ఏమే ఇలారా క్యాష్ తీస్ అడుకో. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ గివ్ సమ్. అలా అడుక్కోవాలి, అడుగు. నువ్వు రారా. చెప్పండి. చెయ్యి ఇలా తిప్పు. తిప్పవా కోల రేటు అడుకో. మా ధర్మం చేతల్లే. ధర్మం చేయ అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా వీడికి ఎంత అమ్మా. అందుకే పొద్దునే లేవాలి. మీ అమ్మాయి అంటే ఇష్టం సార్, ప్లీజ్ సార్. అవునా, నేను ఇతను ప్రేమించాను, ఇతనే చేసుకుంటాను నాన్న. అతన్ని ఎలా చేసుకుంటావు? వాళ్ళకు చక్కగా అడుక్కోవట్లేదు. పొద్దున వినియోగలేదు అమ్మా. జతవా నువ్వు మంచిగా అడుక్కొని ఉంటే వాళ్ళ సంఘంలో జాయిన్ అయ్యి మన ఫ్యామిలీ సెట్ చేసుకుందాం అనుకుంటారా? నీకు యాక్టింగ్ రాక నీ దరిద్రపు యాక్టింగ్ తో మన జీవితాలు నాశనం చేసేవిరా. యాక్టింగ్ నేర్చుకోవాలా? ఇప్పుడు ఇంత మేడం అడగాలి. ఎలా అంటే బెగ్గర్ లాగే అడగాలి. 1 2 3. ఈ స్కిట్ ఎలా అనిపించింది మా? నా చేతిలో ఉండాలే గాని 10,000 తీసుకొని వేసేయాలనిపించింది. రమేష్ గారు అస్సలు మామూలుగా లేదు. సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేశారు. వెంకీ గారు చాలా బాగా చేశారు. అందరూ కూడా చాలా బాగా చేశారు. వెరీ నైస్, సూపర్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ చాలా బాగా చేశారు. వినోద్ చాలా బాగా చేశాము. ఓకే సార్, ఆల్ ది బెస్ట్.